కూడా కలకలం సృష్టిస్తున్నాయి. పోలీసు విచారణకి వెళ్ళినటువంటి శ్రీనివాస్ ఎందుకు ఇప్పటి వరకు కూడాను అక్కడికి చేరలేదు. అక్కడ పోలీసులు కూడా శ్రీనివాస్ వస్తారు అనే ఉద్దేశంతోనే వారు ఎదురు చూసే పరిస్థితి. కాకపోతే ఆయన తరపు న్యాయవాది కూడాను కొత్తూరు పోలీస్ స్టేషన్కి వెళ్లే క్రమంలో ఆయన అక్కడ కూడా కట్టడి చేశారు. అయినప్పటికి కూడాను ఆయనకి గడువు కావాలని చెప్పి వేరే మార్గం ద్వారా కొత్తూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఆయన 4 వారాల పాటు శ్రీనివాస్ ఆరోగ్య మాధురితో మాట్లాడడానికి అవకాశం ఉందా? అక్కడే ఉన్నారు కదా వెనక మాధురి, అలాగే శ్రీనివాస్ అనుచరులు కూడా ఉన్నారు. ఒకసారి డైరెక్ట్గా మన వ్యూవర్స్కి మాట్లాడి వినిపించగలుగుతారా వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది? ఎస్ నందు, అదే ప్రయత్నం చేస్తున్నాం. కాకపోతే అంతకన్నా ముందు మనకు ఒక కారణం తెలుసుకోవాలి. ఎందుకంటే శ్రీనివాస్ ఇక్కడ నుండి పోలీసుల విచారణకి బయలుదేరి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన నేపథ్యంలో ఆయన ఇంకా కొత్తూరు పోలీస్ స్టేషన్ చేరలేదు అన్న విషయం గమనించినటువంటి అన్యాయాలు కావచ్చు, మాధురి ఇక్కడ మాత్రం తన ఇంటి వద్దనే ఆందోళన చేపడుతున్నారు. ఈ ఆందోళన చేపట్టిన నేపథ్యంలో నోటీస్ అందుకున్నటువంటి పోలీసులు దానికి స్పష్టమైన క్లారిటీ ఇస్తారా లేదన్న విషయం మాత్రం ప్రస్తుతం మాధురి ఇక్కడ బయట నుంచి ఆందోళన చేస్తున్నారు. ఎన్ని గంటలకి ఈ రోజు విచారణకి చెప్పి శ్రీనివాస్ బయలుదేరడం జరిగింది. ఆయన నేరుగా విచారణకు వస్తానని చెప్పి స్పష్టం చేశారు. అయినప్పుడు కూడా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ వెనక ఏ కారణం మీకు భయాందోళన కలిగిస్తుంది? అసలు ఈ పోలీసులను చూస్తేనే భయం వేస్తుంది. అసలు ఏం తప్పు చేస్తామని ఎంతమంది పోలీసులతో ఇక్కడెందుకు నన్నెందుకు ఇంతమంది పోలీసులు 50-60 మంది నన్ను నిర్బంధించాల్సిన అవసరం ఏముంది? ఒక సోషల్ మీడియా కేసులో శ్రీనివాస్ గారు హాజరవుతుంటే అక్కడ 158 మంది పోలీసుల్ని పట్టాల్సిన అవసరం కొత్తూరులో ఏముంది? అతను ఏం చేశాడు? అతను ఏమైనా బాంబ్ బ్లాస్టింగ్ లాంటి సంఘ విద్రోహ చర్యలు ఏమైనా చేశాడా, లేకపోతే మర్డర్లు చేశారా? ఒక సోషల్ మీడియా కేసు మీద విచారణకి రమ్మంటే వెళ్ళారు. వెళ్తే దానికి 150 పోలీసులు అక్కడ, నన్ను 60 మంది, నాకు స్టోర్ ఓపెనింగ్ 4 రోజులు ఉంది, నన్ను బయటకు వెళ్ళనివ్వట్లేదు, నాకు ఏ పని చేయనివ్వట్లేదు. ఇక్కడ ఎందుకు ఏం జరుగుతుందో తెలియట్లేదు. సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, సార్ కాంటాక్ట్ అవ్వట్లేదు, సార్ ఒక్కళ్ళే రమ్మన్నారు, నన్ను రావద్దన్నారు, నన్ను ఇక్కడ ఉంచేశారు. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని దయనీయమైన స్థితిలో ఉన్నాము. ఫోన్ సార్ అవ్వట్లేదు. కలవడానికి చాలా మంది కార్యకర్తలు చూడండి అక్కడ నిల్చున్నారు. ఎంతమంది వస్తుంటే అందరినీ పంపించేస్తున్నారు. ఆడపిల్లల్ని కొంతమంది పోలీస్ స్టేషన్ లో పెట్టారు, కొంతమంది హౌస్ అరెస్టులు చేసి నిర్బంధిస్తున్నారు, ఎక్కడికెక్కడ కార్లు బ్లాకులు చేస్తున్నారు. ఏంటి దౌర్జన్యాలు? పరిణామాలంటే కూడా 22వ తేదీన పోలీస్ స్టేషన్ విచారణ ఆదేశించిన నేపథ్యంలో మాధురి అక్కడికి వచ్చి అన్యాయాలతో అల్సర్ సృష్టించారా? దాన్ని కట్టడి చేసేందుకు ఈ రోజు శ్రీనివాస్ ఒక్కరినే విచారణకు హాజరు కావాలని పోలీసులు మాత్రం ఆంక్షలు విధించారు అనుకుంటే? మీరు మీడియా అక్కడే ఉన్నారు కదా, ఏం చేశాను, ఏం అలజడి చేశాను చెప్పండి, మీరే చెప్పండి. మీరు ఉన్నారు కదా. 9 గంటల పాటు విచారణ నిమిత్తమే ఉంచాము, కానీ ఆ రోజు అరెస్ట్ చేస్తారన్న భయం మీలో నెలకొంటుందో? ఏం విచారణ చేపడుతుందో మీరు ప్రశ్నించకూడదు. ఆ రోజు ఒక సోషల్ మీడియా కేసులో ప్రశ్నించడానికి తీసుకెళ్లి ఇంతసేపు ఎందుకు నిర్బంధించారని మేము అడగడం జరిగింది. మేము కార్యకర్తలు ఎందుకు ఇంతసేపు ఉంచుతున్నారు, అతను చేసిన తప్పేంటి, త్వరగా విడుదల చేయండి అని అడిగాం. మేమేం గొడవలు చేయలేదు, మేమేం రోడ్లు బ్లాకులు చేయలేదు, మేమేం దౌర్జన్యాన్ని చేయలేదు, మేము ప్రశ్నించాం. దానికి అందరమే చాలా మంది మీద కేసులు పెట్టారు. ఈ రోజు కూడా సార్ని ఒక్కళ్ళే రావాలని చెప్పి కండిషన్స్ పెట్టారు. ఎందుకు రావాలి? ఇది ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వెళ్ళే హక్కు ఉంటుంది స్టేషన్ కి. దానికేమో నిర్బంధించి ఇంతమంది నన్ను ఒక్కదాన్ని ఆపడానికి ఇక్కడ 50-60 మంది పోలీసులను పెట్టి, అక్కడ శ్రీన్ గారి కోసం 158 పోలీసులు పెట్టి, ఇప్పుడేమో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎవరు సమాధానం చెప్పరు. కనీసం నేను లాయర్ని కలవడానికి వెళ్ళాలంటే నాకు పంపించట్లేదు, కనీసం నా దగ్గరికి ఎవరిని వస్తుంటే నా దగ్గర రానివ్వట్లేదు. ఏం జరుగుతుందండి ప్రజాస్వామ్యం? ప్రస్తుతం ఆయన తరపు న్యాయవాది కూడా కొత్తూరు పోలీసులు వెళ్లకుండా కట్టడి చేశారంట, నిజమేనా? అవును, లాయర్ కూడా ఆపారంట. ఇదేంటండి ఈ ఘోరం, నాకు అర్థం కావట్లేదు. లాయర్ వెహికల్ నాతే, లాయర్ బైకుల మీద అక్కడిక్కడ దొంగతనంగా వెళ్ళాలని ట్రై చేసినా కూడా లాయర్ని ఆపేశారట. లాయర్ని కూడా ఆపేసంత తప్పు ఏం చేస్తాడు దువ్వాడ శ్రీనివాస్ అని అడుగుతున్నాను. ఒక్కడిని ఎదుర్కోవడానికి ఇంతమంది ఏకమవుతున్నారా ఒక్కడిని ఎదుర్కోవడానికి? నవ్వొస్తోంది చూస్తే కనుక. దువ్వాడ శ్రీనివాస్ ఇక్కడ నుండి బయలుదేరినప్పుడు తో పాటు గన్మెన్ కూడా వెళ్లారు, కానీ ఇప్పుడు గన్మెన్ కనిపించట్లేదు, దువ్వాడ శ్రీనివాస్ కనిపించట్లేదు. అంటే దీని వెనక పెద్ద కుట్ర దాగుంది అనుకుంటారా? నేను అడిగితే సార్కి ఫోన్ వచ్చింది, సార్ ఒక్కలే రావాలని చెప్పి. అప్పుడు సార్ ఏమో మమ్మల్ని దిగిపోమన్నారు. సో మేము దిగిపోయాము మధ్యలోనే, మేడం మేము వచ్చేసాము, సారు డ్రైవర్ మాత్రమే వెళ్ళారని గన్మ్యాన్ నాకు చెప్పడం జరిగింది. అప్పుడు సార్కి ఫోన్ చేస్తుంటే సార్ ఫోన్ స్విచ్ ఆఫ్. 22వ తేదీ విచారణలో ఇటీవల కాలంలో మంత్రి అచ్చెన్నాయుడిపై చేసినటువంటి ఏదైతే బలమైన 75 కోట్ల ఆరోపణ ఉందో దాంట్లో ఆయన అరెస్ట్ చేస్తారన్నట్టు ఒక ఉలిక్కి పాటు ప్రతి ఒక్కరిని కూడా భయాందోళన చేపట్టే ఆ విచారణలో ఇన్ని గంటలు విచారించారు అనుకుంటే ఏంటో మరండి, వాళ్ళే సమాధానం చెప్పాలి. మీరు కూడా పోలీసులను అడగాలి, అసలు ఏమవుతుంది, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అక్కడ ఏమయ్యారు శ్రీనివాస్ గారు, అసలు ఏం జరుగుతుంది, అంతమంది పోలీసులు ఎందుకు పెట్టారు సోషల్ మీడియా కేసులో, ఇక్కడెందుకు ఇంతమంది పోలీసులు పెట్టి ఎందుకు నన్ను నిర్బంధించారని మీరే అడగాలి. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు, అసలు శ్రీనివాస్ ఎస్కేప్ అయ్యారా, శ్రీనివాస్ ని ఎవరైనా కిడ్నాప్ చేశారని భావిస్తారు? తెలీదండి, అవేమీ నాకు అటువంటి స్మెల్ ఏం కనిపించట్లేదు. ఆయన నిర్భయంగా పోలీసులను గౌరవిస్తాం, న్యాయస్థానాలను కూడా గౌరవిస్తాం, ఆయన ఆదేశాలు ఇటువంటి తరుణంలో ఆయన మిస్సింగ్ అయిన వెనక వ్యూహాత్మకంగా అందరినీ కట్టడి చేసి ఈ రోజు ఆయన్ని గోప్యంగా ఎక్కడికైనా తరలించారు అంటే అదే కట్టడి చేసిన దాని వెనక ఏం కుట్ర దాగుందో అని మాకు భయాందోళన గురవుతున్నాం మేమంతా కూడా.
చూస్తే 22వ తేదీన కూడా ఇటే పరిస్థితి ఉంది. ఈవేళ కూడా శ్రీనివాస్ని ఎవరైనా పట్టుకుపోయారు అనుకుంటున్నారా, లేకపోతే ఆయన ఎక్కడైనా దాక్కున్నారా? లేదు సార్, ఇక్కడ బయలుదేరేటప్పుడు శ్రీనివాస్ ఒక్కలే వెళ్ళారు, గన్మెన్ శ్రీనివాస్ వెళ్ళారు. మరి మార్గ మధ్యంలో ఏమైంది అనేది మాకు ఎవరికి తెలియట్లేదు. మేమైతే భయాందోళనకు అయితే గురవుతాను. సో ఈ భయాందోళనకు ఉన్నటువంటి అంతర్వ్యం ఆయన అరెస్ట్ చేస్తారన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయనకి అరెస్ట్ చేస్తే పర్వాలేదు, కానీ మాకు ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంది కదా, దాని మీద మేము భయాందోళన చెందుతాం. ఈ పరిణామాలన్నీ అభిమానులు కూడా ఇక్కడ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 9 రోజుల వ్యవధిలో మరొకసారి విచారణ నిమిత్తం పిలిచి, ఈసారి విచారణలో విచిత్రమైనటువంటి పరిణామాలు, పుత్తూరుకున్నట్టు రహదారి మార్గాలన్నీ కూడా చేశారు. కొత్తూరు పొద్దుటి నుంచి అంట అసలు చూడండి, బాంబ్ బ్లాస్ట్లు చేస్తున్న సంఘ విద్రోహ చర్యలు ఉంటాయి కదా, అంటే పాకిస్తాన్ తీవ్రవాదులు ఎవరో ఆల్ఖైదా తీవ్రవాదులు వచ్చినట్టు పొద్దుటి నుంచి ఎక్కడెక్కడ రోడ్ బ్లాక్లు చేయడం, మా తాతగారు ఊర్లో మా మేనమావని హౌస్ అరెస్ట్ చేయడం, మా తాతగారు ఊర్లో ఒక 20 మంది 30 మందిని పోలీసులను పెట్టి మొత్తం జనాలను అక్కడ ఆపడం, మొత్తం రోడ్లన్నీ బ్లాక్ చేయడం, టెక్కల్లో ఈ ఫ్లైఓవర్ లో ఒక 30 మంది 20 మంది, మా ఇంటి దగ్గర ఒక 30 మంది, మొత్తం నాకు తెలిసి జిల్లా పోలీసులు అంతా ఇక్కడే ఉన్నారేమో. ఎందుకు ఈ పరిణామం? ఈ రోజు ఒక సోషల్ మీడియా వేదిక అనుచిత వ్యాఖ్యలు చేశారని ఒక ఆరోపణ, అందులో నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. సెక్షన్స్ కూడా ఏమి కూడా నాన్ బెయిలబుల్ కావు. అటువంటి పరిణామాల్లో ఇటువంటి చర్యలు వెనక ఎటువంటి ఆపద 41A నోటీసు సోషల్ మీడియా కేసులో నాకు తెలిసి రోజుకు జిల్లాలో రాష్ట్రంలో ఈ సోషల్ మీడియా కేసులు విచ్చలవిడిగా 100,000 కేసులు ఉన్నాయి. కొన్ని అయితే పోలీసులు తీసుకొని కూడా తీసుకోవట్లేదు. మా పార్టీ వాళ్ళు మేము ఎవరైతే మేము కంప్లైంట్లు ఇస్తున్నామో మా కేసులు కనీసం వాళ్ళు తీసుకోవట్లేదు. మా మీద ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు, పోస్టులు పెడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అవేమీ పట్టించుకోవట్లేదు. అవేం పట్టించుకోకుండా మా మీద పెట్టిన కేసుల మీద మాత్రం ఇలా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ చిన్న చిన్న కేసులకి ఇంత మంది పోలీసులను పెట్టి ఇన్ని సెక్షన్లు పెట్టి ఇలా పోలీసులను తరలిస్తూ ఇలాగా స్టేషన్ కి రావాలని హింసిస్తూ గంటల తరబడి స్టేషన్ లో కూర్చోబెడుతూ ఇలా హరాస్మెంట్ చేస్తారు. 11 గంటల తర్వాత ఉందని భావిస్తున్నారేమో, అడగండి ఒకసారి. ఏమైనా దీని వెనక రాజకీయ కోణంలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో జైలుకి పంపించాలన్న ఒక వ్యూహం రచిస్తున్నారా అంటే మాదిరి రాజకీయ కోణం లేకుండానే 158 మంది పోలీసులు కొత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారా? రాజకీయ కోణం లేకుండానే 50 మంది పోలీసులు నా దగ్గర ఉన్నారా? ఇందులో ఏ రాజకీయ కోణం లేదా? ఒక్క మనిషిని ఎదుర్కోవడానికి ఇంతమంది, ఇంత వ్యవస్థ ఒక రోజంతా పోరాడుతోంది. ఎందుకు ఇంత కుట్ర? ఎందుకు ఒక మనిషిని ఎదుర్కోవడానికి ఎందుకు ఇంత కుట్రలు పండుతున్నారు? ఇంత పోలీస్ వ్యవస్థను ఎందుకు పెట్టారు? అతను చేసిన తప్పేంటి? ప్రశ్నించడం తప్ప? ప్రశ్నిస్తే ఇంత హరాస్మెంట్ చేస్తారా? ఒక పర్సన్ ఎదుర్కోవడానికి ఎంతమంది ఏకమవుతారా? 100 మంది పోలీసులు వస్తారా ఒక పర్సన్ ని విచారించడానికి? 158 పోలీసులు మీరు కొత్తూరు పోలీస్ స్టేషన్ లో ఎందుకు ఉంచారు? నేను కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వాన్ని. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒకసారి కనుక్కుంటారా? అంటే ఎవరు అయి ఉండొచ్చు అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళు అనేది? దీని వెనక పాత్రదారులు, సూత్రధారులు ఎవరంటే ప్రభుత్వమేనండి, ఇంకెవరు ఉంటారు? రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా తన నోటంట ఆయన ఎవరో ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనంట అన్నటువంటి ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపెట్టుకున్నటువంటి ఆ అంశం తెరపైకి వచ్చిన తర్వాత ఈ పరిణామాలు, ఈ రోజు ఈ బందోబస్తు ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతమైనటువంటి రివెంజ్ తీర్చుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో దువ్వాడ శ్రీనివాస్ జైలుకి పంపించేందుకు పోలీసులు ప్రభుత్వ యంత్రాంగం చూస్తుంది. అంటే 100% రివెంజే. ఇవంతా రివెంజ్ పాలిటిక్స్, అంతా ప్రతీకారమే, ఇదంతా ప్రతీకార చర్యలుగానే సాగుతోంది. ప్రతీకారమే తెచ్చుకుంటున్నారు. అందుకనే ఎంత హింసిస్తున్నారు. ఒక సోషల్ మీడియా కేసులు బట్టి మమ్మల్ని ఎంత అరాచకాలు గురి చేస్తున్నారు, మనోవేదనకు గురి చేస్తున్నారు. వారం రోజుల మానసికంగా చాలా హింసిస్తున్నారు. నా స్టోర్ ఓపెన్ 4 రోజులు ఉంది, నేను బయటకు వెళ్ళాలి, బ్యాంక్ పనులు ఉన్నాయన్నా కూడా కనీసం ఇది లేకుండా ఇది లేకుండా నన్ను ఈ రోజు నిర్బంధించి ఇక్కడ ఉంచి నా పనులన్నీ ఆపి నా స్టోర్ కూడా ఓపెన్ అవ్వకుండా కుట్ర పండుతున్నారు. లాయర్ ని బయటకు రానివ్వడం లేదు, మరోవైపు మాధురిని ఇక్కడ ఉంచేశారు, మరి శ్రీనివాస్ కనిపించడం లేదు. ఇప్పుడు మాధురి ఒక్కరే బయట ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఏం చేయబోతున్నారట? యాక్షన్ ప్లాన్ ఏంటి ఈ విషయంలో? 11 గంటలకు బయలుదేరి వెళ్ళినటువంటి ఆయన ఇటువంటి మిస్సింగ్ అయ్యారని ఆందోళన మీలో నెలకొనుందా, లేకపోతే ఆయనకి వెళ్ళారా? ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మీరు ఒక్కరు ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని కూడా ఇంటి నుండి బయటికి పంపించట్లేదు, ఆయన కాపాడుకునేందుకు మీరు చేయ యాక్షన్ ప్లాన్ ఏంటి? తెలియదు సార్, అందుకే మేము ఇలా మౌన పోరాటం చేస్తున్నాము. మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. కనీసం లాయర్ని కలవడానికి కూడా పంపించట్లేదు. అసలు ఏం చేయాలో కూడా మా అర్థం కాని దయనీయమైన స్థితిలో ఉన్నాం మేమంతా ఇక్కడ. ఎందుకంటే మమ్మల్ని బయటకు వెళ్ళనివ్వట్లేదు, ఎవరిని కలవనివ్వట్లేదు, ఎవరిని లోపలికి రానివ్వట్లేదు, కనీసం మమ్మల్ని కలవడానికి వచ్చిన ఒక్కరిని కూడా ఆపేస్తున్నారు. అసలు దీని వెనక ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కాని దయనీయమైన స్థితిలో మేము అందరం ఉన్నాము. చూస్తే కనుక కొత్తూరు పోలీస్ దగ్గర 150 మంది, మీ ఇంటి దగ్గర ఒక 60 మంది, ఈ పరిణామాలన్నీ కూడాను
ఇంత బలగాల్ని ఏ పొలిటీషియన్ అంటే ఈ విచారణ నిమిత్తం చేసే పరిస్థితి అయితే లేదంటే నాకు అర్థం కాలేదు మీకు. ఇంతమంది పోలీసు బలగాల మధ్య జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిణామాల వెనక పెద్ద కుట్ర దాకుండా కాబట్టి పోలీసులు ఇటు ఇంతమందికి ఇచ్చేస్తున్నారు అన్నట్టు పరిస్థితి. హలో మాధురి గారు నమస్తే, దిస్ ఈజ్ నందు ఫ్రమ్ ఆర్టీవీ స్టూడియో. నమస్తే అండి. యా, ఇప్పుడు ఇప్పుడు శ్రీనివాస్ గారు కనిపించకుండా పోయారా, పోలీసులే అదుపులోకి తీసుకున్నారా అనే విషయంలో మీకు తెలియదు నందు గారు, అసలు ఏ విషయంలో కూడా క్లారిటీ లేదు, మాకు ఏ విషయం మీద క్లారిటీ ఇవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు మరి ఏం చేయబోతున్నారు? మీరు అక్కడ కూర్చున్నారు, అక్కడేం పోలీసులు ఉన్నారు అంటున్నారు చుట్టూ, ఎంతసేపు కూర్చుంటారు అలా అని? అంటే ఏదైనా మీకు ప్లాన్ ఉందా ఈ విషయంలో? ఏం లేదు సార్, అసలు ఏం చేయాలో తెలియకే మేము కూర్చున్నాం. మమ్మల్ని బయటకు వెళ్ళనివ్వట్లేదు, బయట వాళ్ళని లోపలికి రానివ్వట్లేదు, కనీసం మేము లాయర్ని కలవడానికైనా పంపించట్లేదు. అక్కడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. శ్రీనివాస్ గారు ఫోన్ ఎందుకు అవ్వట్లేదో మాకు తెలియట్లేదు. అసలు ఇంతమంది పోలీసులు ఇక్కడ ఈ రోజు ఎందుకు నా గురించి ఇక్కడ పెట్టారు అర్థం కావట్లేదు. అక్కడ శ్రీనివాస్ గారి కోసం 150 మంది పోలీసులు ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు. రోడ్లన్నీ ఎందుకు బ్లాక్ చేస్తున్నారో తెలియట్లేదు. వస్తున్న కార్యకర్తల్ని ఎక్కడికక్కడ అరెస్టులు ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. చాలా మంది కార్యకర్తల్ని ముందుగానే స్టేషన్ తరలించారు, చాలా మందికి హౌస్ అరెస్టులు చేశారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఒక సోషల్ మీడియా కేసుకి ఇంత చేయాల్సిన అవసరం ఏముంది? ఒక మనిషిని ఎదుర్కోవడానికి ఈ రోజు 300 మంది పోలీసులు ఇక్కడ పనిచేయాల్సిన అవసరం ఇక్కడ ఏముంది? ఓకే, అంటే కేవలం ఈ కామెంట్సే మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే ఈ కామెంట్స్ మాత్రమే కాదు, ఇంకేదో వెనక బలమైన కారణం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? ఇది ప్రతీకార చర్యగా కనిపిస్తోంది, ఇది రాజకీయ కుట్ర కనిపిస్తోంది. ఇందులో అంతా రాజకీయ కోణమే దాగుంది. ఇందులో ఇంకేముంటుంది? ఒక మనిషిని ఎదుర్కోవడానికి ఎంత మంది పనిచేస్తున్నారంటే, ఒక సోషల్ మీడియా కేసులు ఎన్ని ఉన్నాయి చెప్పండి మన రాష్ట్రంలో? సోషల్ మీడియా కేసులు ఎన్ని వస్తున్నాయి మనకి? ఎన్ని కేసులు ఉన్నాయి? ఎన్ని కేసుల మీద కేసులు కట్టారు? మేము ఇచ్చిన కేసుల మీద ఎన్ని కేసులు కట్టారు? ఏమైనా కేసులు కట్టారా సోషల్ మీడియా కేసుల మీద? ఎంతమంది అమ్మాయిల మీద ఎంతమంది అకృత్యాలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో రోజు? దాన్ని ఎంతమంది సుమోటోగా తీసుకొని కేసులు ఫైల్ చేశారు? పోలీసులు ఏమైనా చేశారా? ఎప్పుడో 2025లో చేసిన కేసుని ఇప్పుడు తవ్వి తీసుకొచ్చి ఇలా హెరాస్ చేసి రోజు స్టేషన్ పిలిపించి గంటల కూర్చోబెట్టి అవమానకరంగా మాట్లాడి ఇలా చేస్తున్నారంటే దీని వెనక ఏం ఉద్దేశం, ఏం రాజకీయ కుట్ర? మీరు ఏమైనా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా వైసీపీ నుంచి? అంటే గతంలో ఆయన వైసీపీకే ఉన్నారు, మరి ఎమ్మెల్సీగా చేయాలి సార్, చేయాలి. ఎందుకంటే ఈ కేసులు తను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటి నుంచే ఫేస్ చేస్తున్నారు. తన సొంత కేసులు కావు, తనేం సొంతంగా పడిన కేసులు కావు. ఇవన్నీ వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు తన మీద పెట్టిన కేసులే ఇవన్నీ. ఈ రోజు మేము ఎదుర్కొంటున్నాము. ఎవరైనా టచ్ లోకి వచ్చారా మాధురి గారు మీకు? అంటే మొన్న విచారణ తర్వాత గానీ, మొన్న శ్రీనివాస్ గారి విచారణ తర్వాత వచ్చారండి, పెద్దలందరూ మాట్లాడారు, సపోర్ట్ చేశారు. ఇప్పుడు మరి ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఓకే,